నమస్కారం 37 న్యూస్ ఛానల్ కి స్వాగతం. సిఐటియు అధ్యక్షులు సిహెచ్ రవి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి పవన్, ఐపా గుడివాడ సెక్రటరీ పి రజని, పి వీరమ్మ, బి అరుణ, జిఎన్ఎస్ కుమారి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సమరం సమీర్, బొంతు వెంకటేశ్వర్లు వేసి, పోగు ఏసియా, గొడ్ల వల్లేరు, మండల కార్యదర్శి బి శ్రీనివాసరావు తదితరులు రాస్తా రోకోలో అరెస్ట్ అయ్యారు. ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు వరలక్ష్మి గారు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకులు రమాదేవి, సిఐటియు పట్టణ కార్యదర్శి టి లక్ష్మణరావుని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. జీవో నంబర్ 2 రద్దు చేయాలి. జీవో నంబర్ 2 రద్దు చేయాలి. యస్మాని రద్దు చేయాలి. యస్మాని రద్దు చేయాలి. జీవో నంబర్ 2 రద్దు చేయాలి. జీవో నంబర్ 2 వదిలాలి. ప్రయాసంగా ఐక్యత వదిలాలి. ప్రయాసంగా ఐక్యత రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ మినీ వర్కర్స్ 40 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా మేము అధికారంలోకి వస్తే పెంచుతామని హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయాలని 40 రోజులుగా అంగన్వాడీ మహిళలు రోడ్డెక్కి రోజున ఆందోళన చేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కారం చేయకపోగా అధికారులతో, కలెక్టర్లతో, మంత్రులతో, సిడిపిఓలతో, సూపర్వైజర్లతో బెదిరించే కార్యక్రమం ఈరోజు చేస్తున్నారు. జాయిన్ అవ్వకపోతే మీ ఉద్యోగాలు పోతాయి అని చెప్పేసి బెదిరిస్తున్నారు. ఇంకో వైపున ఎస్మా ప్రయోగించారు, బెదిరిపోతారేమోనని. కానీ అంగన్వాడీలు ఐక్యంగా ఎలాంటి బెదిరింపులకు బెదరకుండా ఈ రోజు ఉద్యమం నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ మంత్రులు చర్చలకి 6వసారి పిలిచినప్పుడు మేము 5 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచాలని విధానం పెట్టుకున్నాము, జూన్ జూలైలో పెంచుతామని చెబుతున్నారు. జూన్ జూలైలో ఎలక్షన్ జరిగిన తర్వాత వీళ్ళ అధికారానికి వస్తారని గ్యారంటీ ఏంటి? కాబట్టి ఈ ఆడపిల్లలు చేస్తున్న, ఈ అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో 106,000 మందికి తోడు మా సిఐటియు అనుబంధ సంఘాల్లో 10 లక్షల మంది ఉన్నారు. అందరం కలిసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరిస్తున్నాం. రెండోది 40 దినాలను ఇంకా మన డిమాండ్లు పెట్టుకొని ఒక హిస్టారికల్ సంబం ఏం చేస్తా ఉన్నారు. మీకందరికీ కూడా అంగన్వాడీ వర్కర్ హెల్పర్స్ ఆల్ ఇండియా కమిటీ ఇంకా మీకందరికీ అభినందనాల్ని కల్పిస్తున్నాను. అలాగే ఇంకా వేరే వేరే రాష్ట్రాలను ఇంకా ఏమంతా సపోర్ట్ కావాలో అన్ని సపోర్ట్ కూడా ఆల్ ఇండియా కమిటీ మీకు ఇస్తుంది అనేది ఇంకొక మాట నేను మీకు చెప్తున్నాను. నేను తెలుగు మీ అంత ఫ్లూయెన్సీ లేదు నాకు, కొన్ని కన్నడ వర్డ్స్ ఇలా అంతా వచ్చేస్తాయి. నాది బెంగళూరు, ఓకే. అందుకోసం మీరంతా కొంచెం లాంగ్వేజ్ లో మన్నించాలా అని నేను మొదలుగా మీకు అనుకుంటా. కమిట్స్ ఇప్పుడు 40 days అయింది మన స్ట్రైక్ ప్రారంభించేసి. వాళ్ళేం చెప్తా ఉన్నారు, ఈ అంగన్వాడీ వాళ్ళు మండిపడింటారు, అనేక రాజకారణం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుకొని వీళ్ళంతా స్ట్రైక్ లో ఉండారు అని అంతా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నాకే ఆకలి అయితే నేను భోజనం తినాల, నా బదులుగా రమా భోజనం తింటే నా కడుపు ఎలా నిండుతుంది? ఎవరో రాజకీయ నాయకులు చెప్పి మనం స్ట్రైక్ కూకోవాలంటే 40 దినాలు ఇంకా మనం స్ట్రైక్ లో ఉండేదానికి మనకేం తిక్కులు పట్టిందా? ఏం లేదు కదా.
సో మనమే స్ట్రైక్ లో కూకోండేది వేరే వాళ్ళు చెప్పిండారు అని కాదు, నా కడుపాత్రం. 5 ఏళ్ళు వెనక నువ్వేం చెప్పిండివి? లాస్ట్ ఎలక్షన్ లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజ్యానికి, ఈ రాజ్యంలో ఉండే వర్కింగ్ క్లాస్ కి, అంగన్వాడీ వర్కర్స్ కి ఇచ్చిండే ఆమెను ఏమి అష్యూరెన్స్ ఏమి ఇచ్చారు? వాళ్ళు చెప్పిండేది తెలంగాణలో ఉండేంత వేతనాలు మేము మీకు ఇస్తామని. మేము సింపుల్ గా మీకు అడుగుతా ఉన్నాం, తెలంగాణలో 13,650 రూపాయలు ఉంది, మా రాజ్యంలో 11,500 రూపాయలు ఉంది. నువ్వు ఇచ్చిండేదంతా, పెంచిండేదంతా 1000 రూపాయలు. అంటే 5 ఏళ్ళలో మీరు పెంచిండేది జీతాలు 1000 రూపాయలు మాత్రమే. ఇది యావ న్యాయము? దీన్ని న్యాచురల్ జస్టిస్ అని మీరు అనేట్లుంటే డెఫినెట్ గా ఇది జస్టిస్ కాదు. యావదన్నా మన దేశంలో ఉండేట్ల కానూన్లు 5 ఏళ్లకు ఒక్కిత 1000 రూపాయలు పెంచితే చాలు అనే యావదైనా ఒక కానూన్ ఉంటే మీరు మాకు చెప్పండి, ఎగ్జాంపుల్ ఇవ్వండి. అది కూడా లేదు. 5 ఏళ్ళకి మీరు 1000 రూపాయలు పెంచి అంగన్వాడీ వాళ్ళు మండిపడింటారు, అంగన్వాడీ వాళ్ళు అలా చేస్తారు, అంగన్వాడీ వాళ్ళు ఇలా చేస్తారంటే ఇంకెలా చేసేకవుతుంది? సో అందుకే మేమంటా ఉండేది, మీరు వేరే సన్నపుట్ట డిమాండ్ సెటిల్ చేసిండొచ్చును, లేదని మేము అంటా ఉండలే. అయితే మా బేసిక్ డిమాండ్ ఏమి? వేతనాలు ఎక్కువ చేయాలా, గ్రాడ్యుటీ ఇవ్వాలా అని. సో దాన్ని సెటిల్ చేసేదానికి మీ స్టాండ్ ఏమి? మీ స్టేట్మెంట్స్ ఏమి? మీ యోచనలు ఏమి? దానికి ఏం చేస్తున్నారు? దాన్ని మీరు చెప్పుతా మీరు వేరే బ్లాక్ మెయిల్ స్ట్రాటజీ చేస్తే మేమంటాము అది బ్లాక్ మెయిల్ అని అంటాం. అంటే ఒకటి గవర్నమెంట్ కి మనం చెప్పాలా, గ్రాడ్యుటీ ఇచ్చిన తక్షణమే, ఇప్పుడు ఎవరో మీ చీఫ్ సెక్రటరీ చెప్తా ఉన్నారంట, ఏమని? గ్రాడ్యుటీ ఇచ్చేస్తే నెక్స్ట్ వీళ్ళు పర్మనెంట్ అయ్యేదానికి వీళ్ళకి లీగల్ గా ఇది వచ్చేస్తుంది, సపోర్ట్ వచ్చేస్తుంది అని. అయితే ఆయన ఐఏఎస్ ఎలా చదివినాడో నాకు తెలియదు. మన దేశంలో అన్ని కానూన్లకి, అన్ని విచారాలకి కూడా కానూన్ ఉన్నాయి. ఇప్పుడు 1972 గ్రాడ్యుటీ యాక్ట్ అని మేము దాన్ని అంటాం, ఆ కానూన్ పేరు అది 1972 గ్రాడ్యుటీ యాక్ట్ అని. ఈ యాక్ట్ మన దేశంలో బీడీ కార్మికులు కూడా ఉంది, అండ్ మైన్స్ లో పనిచేసే వరకు ఉంది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్